నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం మారుశయన భంగిమలో అనగా తలవైపు కాళ్ళు, కాళ్ల వైపు తల పెట్టుకుని పెరుమాళ్ళు దర్శనమిచ్చే ఏకైక దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్యదేశికాలలో 51 తిరువెక్క. షొన్నవన్నం శైత పెరుమాళ్ అని స్వామిని పిలుస్తారు. అనగా అభ్యర్థనలను వెంటనే మన్నించే స్వామి అని అర్థం. అలాగే యథోక్తకారి అని కూడా పిలుస్తారు. యథోక్త అనగా అభ్యర్థన, కారి అనగా వ్యక్తి. అంటే మన అభ్యర్థనలను వెంటనే మన్నించి మనల్ని పరిపాలించే దైవం అన్నమాట. మూలమూర్తి యథోక్తకారి షొన్నవన్నం శైత పెరుమాళ్, వేద సేతు ఎంబెరుమాన్గా కూడా పిలుస్తారు. తాయారు కోమలవల్లి నాచియార్, విమానం వేదసార విమానం, తీర్థం పొయ్యిగై పుష్కరిణి, క్షేత్రం సత్యవ్రత క్షేత్రం. కేవలం ఈ ఒక్క దివ్య దేశంలో మాత్రమే యాగాలు, జపాలు, తపాలు ఏమీ చేయక్కర్లేకుండా 2 పుష్పాలతో పూజించే భక్తులను సులభంగా అనుగ్రహించే, మనం ఏమాత్రం శ్రమ పడకుండా సునాయాసంగా పుష్పార్చన చేస్తే అన్ని ఇంద్రియ భయాలు, యమబాధలు, పాపాలు, కష్టాలు అన్నీ తొలగించి శుభాలను సగే అద్భుతమైన పెరుమాళ్ళని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. క్షేత్రం సత్యవ్రత క్షేత్రం. మొదటి ఆళ్వారులైన పొయ్యిగై ఆళ్వారుల జన్మస్థలం. అందుకే దీనిని పొయ్యిగై పుష్కరిణి అని కూడా పిలుస్తారు. పొయ్యిగై తీర్థంలోనే ఇక్కడే ఆళ్వారులు అవతార స్థలం అన్నమాట. ఇప్పటికీ దీనిని ఇక్కడ మనం చూడొచ్చు. వేదాంత దేశికర్ వేగాసేతు స్తోత్రం పాడిన చోటు. బ్రహ్మదేవుడు పరంధాముని దివ్య రూప దర్శనం కోసం అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు సరస్వతీదేవి రాక ఆలస్యం కావటంతో బ్రహ్మ సావిత్రీదేవితో యాగం నిర్వహించాలనుకోగా కోపించిన సరస్వతీదేవి యాగాన్ని అడ్డుకోనే క్రమంలో స్వామి అష్టభుజకరంగా కాళిని, అంధకారం తొలగించడానికి దీపప్రకాశ పెరుమాళ్గా, రాక్షసులను సంహరించడానికి నరసింహావతారంగా ఇలా అన్ని అవరోధాలను తొలగిస్తూ మీకు ఇంతకు ముందు దివ్య దేశాలలో ఈ కథ ఉంటుంది చూడండి. మొత్తం వివరంగా ఉందండి అందులో. చివరికి అతివేగవంతమైన వేగవతి నదిగా యాగాన్ని భగ్నం చేయటానికి వస్తుండటంతో బ్రహ్మ పెరుమాళ్ను ప్రార్థించగా వెంటనే పెరుమాళ్ చైత్రమాసం పునర్వసు నక్షత్రంలో షొన్నవన్నం శైత పెరుమాళ్గా అవతరించి, మామూలుగా శయన భంగిమలో ఉంటారు కదండి, స్వామి ఇక్కడ మారుశయన భంగిమలో ఉంటారనమాట. అంటే తలవైపు కాళ్ళు, కాళ్ల వైపు తల పెట్టుకొని మారుశయన భంగిమ అంటారు దీన్ని. అలా స్వామి ఆ నది వేగాన్ని ఆపటానికి ఈ భంగిమలో నదిని ఆపారనమాట. దాంతో తిరిగి ఆ వేగవతి నది వెనక్కి వెళ్ళిపోయింది. పొయ్యిగై ఆళ్వార్లు, పేయాళ్వార్లు, తిరుమజిసై ఆళ్వార్, నమ్మాళ్, తిరుమంగై ఆళ్వార్లు 5 ఆళ్వార్లు పల్లాండు పాడిన చోటు. ఈ పెరుమాళ్ ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చినందుకు గుర్తుగా మారుశయనంలో కనిపిస్తారని మరొక చరిత్ర. తిరుమజిసై అనే ఈ ప్రదేశంలో పెరుమాళ్ల సుదర్శన చక్రాంశ అయిన తిరుమజిసై ఆళ్వార్లు ద్వాపర యుగంలో జన్మించారు. కనకాంగి భార్గవ మహర్షి అనే దంపతులకు ఎటువంటి కదలికలు లేకుండా జన్మించటంతో ఆ బాలుని పొదలో వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ప్రీమెచ్యూర్ బేబీ అనుకున్నారనమాట. సుదర్శన చక్రాంశ అని వారికి తెలియదు. కదలికలు లేని బాలుని శ్రీమన్నారాయణుడి దర్శనమిచ్చారు. దాంతో ఆ బాబు చక్కగా మామూలుగా అయిపోయాడు. తిరువాళన్, భాగ్యనిల్వి అని అటువైపు వెళ్తున్న జంట బాలుని చూసి నారాయణుని అంశగా భావించి పెంచుకున్నారు. ఆ బాలుడు కొన్ని సంవత్సరాలు అన్నపానీయాలు తీసుకోకపోయినా ఆరోగ్యంగా ఉండటంతో అందరూ ఆ బాలుడిని అద్భుతమైనగా అనుకొని చూడడానికి వచ్చేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ముదసలి కొన్ని పాలు తేగ అవి స్వీకరించి సగం పాలను తిరిగి ఆయనకు ఇవ్వగా ఇంటికి తీసుకెళ్లి భార్యాభర్తలు తీసుకున్నారు. వారు తిరిగి యవ్వనవంతులై పిల్లలు లేని వారికి మగబిడ్డ పుట్టి ఆ బాబుకి తిరుమజిసై పిరాన్ కనికಣ್ಣన్గా పేరు పెట్టారు. ఈ బాబు పెరిగి తిరుమజిసై ఆళ్వారుల అత్యద్భుతమైన గొప్ప ప్రియ శిష్యుడైనాడు. ఏ మతం తీసుకోవాలో తెలియని బాలుడు ఏ కారణం లేకుండా శైవాన్ని ఎంచుకోగా ఒకసారి పేయాళ్వారులతో జరిగిన మతం గురించిన సంవాదంలో ఓడిపోగా వైష్ణవాన్ని అనుసరించి
పేయాళ్వారుల శిష్యుడై భక్తి సాగర్ తిరుమజిసై ఆళ్వారులుగా ఈ తిరుమజిసై ఆళ్వారులు పిలువబడ్డారు. ఎటువంటి ఫలితం ఆశించకుండా ఒకసారి ఆలయాన్ని శుభ్రం చేసే ఒక ముదుసలి ఆమెను ఏం కావాలో కోరుకోమని తిరుమజిసై ఆళ్వారులు అడగగా ఆమె అందమైన యవ్వనవతిగా మార్చమంది. దాంతో ఆయన తన అద్భుత దివ్యశక్తితో అందమైన అమ్మాయిగా మార్చగా అటుగా వెళ్తున్న రాజు ఆమెను చూసి మోహించి ఎట్టకేలకు ఆమెను వివాహమాడారు. సంవత్సరాల తరబడి గడిచిపోయిన ఆమె అలానే అందంగా ఉండిపోయింది. రాజు ముసలివారైపోయారు. ఆమెను అడగగా తిరుమజిసై ఆళ్వారుల గురించి చెప్పింది. ఆయన కూడా అలానే అవ్వాలని అనుకున్నారు. గురువుగారి ఆహారాన్ని తేవడానికి తిరుమజిసై ఆళ్వారుల శిష్యుడు కోటకి రాగా రాజు ఆళ్వారులను తీసుకురమ్మంటారు. ఆయన ఎక్కడికి రారు, కావాలంటే ఆయన దగ్గరికి మీరే వెళ్ళాలని చెప్తారు. కనికಣ್ಣన్ గొప్ప రచయిత అని రాజు తెలుసుకుని రాజైన ఆయనను స్తుతి చేయమని రాజు మీద పాటలు పాడమని చెబుతారు. పెరుమాళ్ళని గురువుని తప్ప ఎవరి మీద పాడనని దానికి అంగీకరించని కనికಣ್ಣన్ను వెంటనే కోట నుంచి కాంచీపురాన్ని నుంచి వదిలి వెళ్లిపోమ్మని బహిష్కరణ శిక్ష వేస్తారు. అతను తిరిగి వచ్చి గురువుగారైన తిరుమజిసై ఆళ్వారులకు ఇది చెప్తారు. గురువుగారు కూడా బాధపడి తాను కూడా ఇక్కడ కంచిలో ఉండనని శిష్యుడితో పాటు బయలుదేరుతారు. భుజంగ శయనుడైన పెరుమాళ్లను కూడా తనతో వచ్చేయమని చెప్తాడు. కనికಣ್ಣన్, తిరుమజిసై ఆళ్వారులు, ఆ వెనకాల పెరుమాళ్ళు ముగ్గురు భక్తుల భక్తికి మెచ్చి బద్ధుడైన పెరుమాళ్ వాళ్లతో వెళ్ళిపోతారు. ముగ్గురు ఒకరి వెనకాల ఒకరు కంచి బయటికి వెళ్ళిపోయి రాత్రి మొత్తం బయట ఉంటారు. దాంతో కంచి మొత్తం అంధకారంగా చీకటిమయంగా కళావిహీనంగా మారిపోయింది. వీళ్ళు వెళ్ళిన ఈ ప్రదేశాన్ని ఒరైర విరక్కై అని పిలుస్తారు. అనగా ఒరు ఇరవు ఇరక్కై అనమాట. ఒరు అనగా ఒకటి, ఇరవు అనగా రాత్రి, ఇరుక్కై అనగా ఉన్న స్థలం అన్నమాట. కంచిని ముగ్గురు వదలగానే మొత్తం అంధకారమయోగా మరునాడు తప్పు తెలుసుకున్న రాజు వెంటనే భక్తిసారం దగ్గరికి వచ్చి రాజ్యానికి తిరిగి రమ్మని ప్రాధేయపడతారు. తిరుమజిసై ఆళ్వారులు రాజు నిజమైన ప్రార్థన మన్నించి తిరిగి కంచికి వస్తారు. ఆయన పెరుమాళ్ళను రమ్మనగా పెరుమాళ్ళు తిరుమజిసై ఆళ్వారిని అడగమంటారు. తిరుమజిసై ఆళ్వార్లు కనికಣ್ಣన్ను అడగమంటారు. ఇలా ముగ్గురు తిరిగి మొత్తానికి రాజు ప్రార్థన ఒప్పుకుని తిరిగి కాంచీపురానికి విచ్చేస్తారనమాట. ఈ ప్రదేశాన్ని వదిలి తిరిగి వెళ్లి వచ్చినందువలన ఆయన మారుశయన భంగిమలో దర్శనమిస్తారు పెరుమాళ్. ఏ ఇతర దివ్య దేశాల్లో ఇలా ఉండదు. ఈ సంఘటన గుర్తుగా తమిళ తాయి మాసంలో జరిగినందున ప్రతి సంవత్సరం తిరుమజిసై ఆళ్వారులతో పాటు వేగావతి నదీ తీరానికి వెళ్లి అత్యద్భుతంగా ఉత్సవంగా తిరిగి వేంచేస్తారు పెరుమాళ్. భక్తుల అభ్యర్థనలను మన్నించి సునాయాసంగా వారిని అనుగ్రహించే అద్భుతమైన ఏకైక దివ్యక్షేత్రం ఈ తిరువెక్క. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.